ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే విడుదల తేదీనైతే ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలన్నీ కూడా వరుసగా విడుదల చేయాలని ఉంది. ఈ యొక్క పథకాలు కూడా ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు, అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా ఈ యొక్క పథకాలను పొందాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అయితే ముందుగా తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేయబోతుంది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి 20,000 రూపాయలు అయితే వీరి ఖాతాల్లోకి వేయబోతుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే గత నెలలో ఆల్రెడీ మత్స్యకారుల భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అదేవిధంగా తల్లికి వందనం అనే పథకము, అలానే దీపం 2 పథకం కింద రెండో విడత కింద రెండో గ్యాస్ సిలిండర్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది. ఇంకా డబ్బులు అనేది ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక మిగిలిన చాలా ఏరియాల్లో కూడా చాలామంది లబ్ధిదారులకు డబ్బులు అయితే పడలేదు. అయితే దీపం 2 పథకం కింద ఏమైతే మనం అయితే గ్యాస్ సంబంధించి బుక్ చేసుకున్నామో డబ్బులు అయితే పడలేదు, వెయిట్ చేస్తున్నారు. మీరు అందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఎవరికైతే వేయలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేసి, అదేవిధంగా ఈ యొక్క మనకు అందరికీ కూడా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ముందుగానే కేటాయించాలని, అంటే లబ్ధిదారులందరికీ కూడా ముందుగానే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈ విధంగా విడుదల చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పినట్లుగానే గ్యాస్ సిలిండర్ను మనం ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి. అయితే ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు అనేది లేట్ అయితే చాలామందికి అయితే పడలేదు. అలాంటి వాళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది ఏజెన్సీలకైతే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనకు డేటా అనేది తీసుకుని ఆ తర్వాత ఆధార్ డేటా ప్రకారంగా మనకు పేమెంట్ చేస్తుంది. ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉండాలి, బ్యాంక్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం ఇస్తాం కదా, ఆ యొక్క అకౌంట్కి అయితే డబ్బులు అయితే పడతాయి. ఎలాగైతే ఈ యొక్క మనకు గ్యాస్ ఏజెన్సీకి ఎన్పిసిఐ ఇంకా అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీకైతే ఎన్పిసిఐ లింక్ అయినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో అయితే డబ్బులు అయితే పడతాయి. ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికన్నా ముందు రాష్ట్రంలో చూసుకుంటే తల్లికి వందనం అనే పథకం రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది రైతుల ఖాతాల్లోకి. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకుంటే గనక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వీరికి సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 అయితే ఒక్కొక్కరికి సంబంధించి ఇవ్వబోతున్నారు. ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 అందరికీ వేయబోతున్నారు. అప్లై చేసుకున్నాక మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, అలానే బ్యాంక్ అకౌంటు సేమ్ అయితే ఇస్తారు. మీరు ఇద్దరికైనా అలానే ముగ్గురికైనా ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు అదే బ్యాంక్ అకౌంట్. ఇందులో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఏంటంటే సేమ్ ప్రొసీజర్లో మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ యొక్క పిల్లలకు సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎన్పిసిఐ అనేది అయి ఉండాలి, ఏ అకౌంట్కి అయితే అయి ఉంటుందో. కాబట్టి లబ్ధిదారుల అకౌంట్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఆధార్ కార్డు పేరెంట్స్ ఉంటుంది కదా, అలానే మనకి డబ్బులు అయితే వస్తాయి వాళ్ళకి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే డబుల్ సెక్షన్ కింద డబ్బులు అయితే జమ చేయబోతుంది. అంటే 15,000 రిలీజ్ చేసిన వాళ్ళకు 15,000, ఇద్దరు ఉంటే కనుక 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 సేమ్ అకౌంట్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ అనేది కొంచెం లేట్ అవుతుంది అమౌంట్ అనేది జమ చేయడానికి, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తుంది. ఈ విధంగా లబ్ధిదారులందరికీ డబ్బులు వేయాలి, ఈ పథకాన్ని అందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ పథకం అనేది జూన్ 15వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది. డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే విద్యార్థికి సంబంధించిన ఆధార్ కార్డు ప్రాపర్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాపర్గా ఉండాలి, అడ్రస్ అనేవి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకొని పెట్టుకోండి. బాల ఆధార్ ఏదైతే ఉంటుందో బాల ఆధార్కి సంబంధించి ఎటువంటి ప్రక్రియ కూడా చేయాల్సిన అవసరం లేదు.
బాల ఆధార్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి మీ తమ్మ అనేది పనిచేస్తుంది కాబట్టి బాల ఆధార్ తర్వాత ఏదైతే రెగ్యులర్ ఆధార్ పొందుతారో వాళ్ళు ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి మీ యొక్క పూర్తి అడ్రస్, ఫోన్ నెంబరు ప్రాపర్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా స్కూళ్ళు, కాలేజీల్లో మనకు ప్రైమరీగా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మనకు సెకండ్గా మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాళ్ళకైతే డేటా అయితే వెళ్తుంది. దాని తర్వాత ఎవరైతే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మార్గదర్శకాలు అన్నీ కూడా రెడీ చేశారు. ఆ మార్గదర్శకాలు ప్రధానంగా చూసుకుంటే గనక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, తల్లిదండ్రులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. మీకు అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా ఉండాలి, అది కూడా ప్రాపర్గా ఉండాలి. ఫోన్ నెంబర్ యాడ్ చేసి ఉండాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. దీని తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఇచ్చేటటువంటి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా కూడా ఎన్పిసిఐ లింక్ అయితే అయ్యి ఉండాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయ్యి ఉండాలి. ఇది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి కూడా మనం అయితే చేసుకోవచ్చు. డబ్బులు అనేది మీ అకౌంట్లోకి పడతాయి. లేదంటే కనుక అసలు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే డబ్బులు అయితే ఎటు కాకుండా హోల్డ్లో ఉంటాయి. ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు మనకు ఫ్రీగా అయితే మనకు ప్రభుత్వానికి అయితే అందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకు డబ్బులు పడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ డబ్బులు పడాలంటే కనుక దీనికి సంబంధించి టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పనులన్నీ ముందుగా చేసుకుంటే డబ్బులు అయితే మీ అకౌంట్లోకి జమ అవుతాయి. తల్లికి వందనం డబ్బులు అనేది జూన్ 15వ తారీఖున రిలీజ్ చేయబోతుంది. దీనికి టైం దగ్గరకు వస్తుంది కాబట్టి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని వెరిఫికేషన్స్ అయితే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అయితే చేస్తుంది. మీకు ఈ యొక్క పథకం ఇవ్వాలా లేదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటే మీకు ఈ యొక్క సంవత్సరం ఆదాయం అనేది 3 లక్షలు ఉండాలి. మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక మెట్ట అయితే కనుక 5 ఎకరాలు, మాగాని అయితే కనుక 2.5 ఎకరాలు ఉండాలి. అంతకన్నా ఎక్కువ కనుక ఉంటే మీకైతే రాదు. అలాగే ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే రాదు. మామూలుగా బయట వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ పథకం అయితే అప్లై చేసుకోవచ్చు. మీరైతే యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా కూడా ఎక్కువ అయితే దాటి ఉండకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుంది. 1-2 నెలలు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, 300 యూనిట్లు దాటేసిన. అదే 6 నెలల పాటు కూడా ఇలా 7 నెలలు అలా వచ్చిందంటే యావరేజ్ కూడా దాటుతుంది. అప్పుడు మీకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆపేస్తారు. కాబట్టి ఎందుకంటే మనకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఈ యొక్క పథకాలు అయితే వస్తాయి. ప్రధానంగా వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇక్కడ మనకి అయితే అన్నీ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క సంవత్సరం ఆదాయం అనేది 3 లక్షలు ఉండాలని ప్రధానంగా చెప్తున్నారు. దానికి అన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు ప్రధానంగా తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇది మనకు వైట్ రేషన్ కార్డు అనేది తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఆపేస్తామని చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డు అయితే తీసుకుంటున్నారు. కాబట్టి మీకు ఈ యొక్క సంవత్సరం ఆదాయం అనేది 3 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అలానే ఓసీలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి ఈ యొక్క పథకం అయితే ఇస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ యొక్క పథకానికి అన్నీ కూడా మనకు టాస్క్లు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వాడారనుకోండి, ప్రభుత్వం ఏంటంటే మీకు సంక్షేమ పథకాలు అయితే ఇవ్వదు. ప్రధానంగా తల్లికి వందనం అనేది ఆపేస్తుంది. ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే మరికొన్ని రూల్స్ కూడా చెక్ చేసుకుంటుంది. స్కూల్కి సంబంధించి మనకు 75% హాజరైతే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అంటే మనకు ప్రభుత్వ కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి 75% హాజరైతే ఉండాలి. తల్లికి వందనం పథకం కింద డబ్బులు అయితే వేయటం అయితే జరుగుతుంది. ఈ యొక్క రూల్ అనేది గత ప్రభుత్వం కూడా అమలు చేసింది, ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఇది ప్రజెంట్ మనకి ఏంటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్లో రూల్స్ తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇక దీని తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అప్లై అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు అప్పుడే మనకు చేసుకోవడానికి. భార్యాభర్తలు కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చే విధంగా ఉంది. గ్రామ వార్డు సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలని చెప్పేసి మీరు ఏదైతే వేరే ఫ్యామిలీ నుంచి వస్తారో వాళ్ళు కంపల్సరీగా అక్కడ నుంచి మనకు స్ప్లిట్ ఆప్షన్ ద్వారా స్ప్లిట్ అవ్వాలి. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుని తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డుకి తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భర్త కూడా సేమ్, భార్య కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అయితే కనుక వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డులు అయితే వస్తుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా మనకు ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకునే వాళ్ళు, ఈ కేవైసీ వాళ్ళు ఇప్పుడైతే మనకు ఓటీపీ అనేది తీసేశారు పూర్తిగా. డైరెక్ట్గా వాళ్ళు పోర్టల్లో చేసేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనకు ఓటీపీ థమ్స్ అనేవి వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే థమ్ అనేది
డిజిటల్గా చేసేవాళ్ళని చెప్తున్నారు. అయితే డైరెక్ట్గా ఏంటంటే మనకు రేషన్ కార్డు ఇష్యూ చేయడం వల్ల మనకు ఆప్షన్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో వాడుకోవాలి. ఇక ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా రేషన్ కార్డులో ఎక్కించాలంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది ఉండాలి. దీని తర్వాత అప్లికేషన్ అనేది అక్కడ అప్లికేషన్ అండ్ మనం రాసేస్తే యాడ్ చేస్తారు. ఈ రకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. చేయించుకోలేదంటే కనుక మీరు తప్పకుండా చేయించుకోండి. ఈ యొక్క ప్రక్రియ అనేది చేయించుకుంటే కనుక మీకు ఈ నెల రోజుల పాటు కూడా ఈ సర్వీస్ అనేది వస్తుంది. తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఈ యొక్క రేషన్ కార్డు సర్వీసులు మీరు ఉపయోగించుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా ఈ యొక్క సర్వీస్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క నెల రోజులు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎలిజిబిలిటీ చేశారు. అంటే రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఏ విధంగా తీసుకొస్తారో ఏ విధంగా చేస్తారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాల గురించి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.